హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం పొద్దున్నే అడ్డ మీదకి బండి పట్టుకొని వచ్చినాం. మన రాయపేట సీరియల్ పెట్టినాం. అన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఒకరొకరు వస్తారు. ఇప్పుడు వెళ్తా చూడాలి బండి అయితే మనకి చూద్దాం. ఇక మన బండి వెళ్ళేసరికి అయితే మొత్తం 9:30 10 గంటలకు అయితే బండి అయితే పాస్ అయింది మనది. అక్కడ నుంచి అక్కడ జానంపేట వరకు ఉంటే జానంపేట వెళ్తున్నా. అక్కడ వెళ్ళినాక చూడాలి మరి ఎట్లుంటుంది ఇంకా అని. ఎక్కువ జనాలు అయితే లేరు, బండి అంతా ముంగట ఖాళీనే ఉంది. చూడాలి సరే ఎట్లుంటుంది ఇంకా అనేది అయితే 6:30 స్టార్ట్ అయిపోయింది మన జర్నీ అయితే వాళ్ళ జానంపేటకి వచ్చినామా. ఇటు నుంచి బయ్యారం పోదామన్నా మనుగురు పోదామన్నా ఎవరు లేరు. ఈయన మళ్ళీ తిరిగి అయితే మళ్ళీ మంగపేట రాయపేటకి అయితే చూసుకొని పోవాలి. ఎవరైతే లేరు ఇంకా చూడాలి. ఇక చూద్దాం ఎవరైనా వస్తారో రారో. జానంపేట నుంచి ఒకరు ఎక్కినామా మనం మంగపేటకి ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి పోయినాక అక్కడ ఎన్ని బండ్లు కూడా తెలియదు మనం మంగపేటలో అయితే. మొత్తానికి అయితే మంగపేట వచ్చినామా. బండ్లు అయితే చాలానే ఉన్నాయి. ఆ మన వాళ్ళది గిరాకీ ఏం లేక అందరూ అయితే ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. ఒక దగ్గర ముచ్చట పెట్టుకుంటే ఎట్లా అంటే ఫ్రీ బస్ కావడం వల్ల ఎంతసేపు అయినా సరే ఆగి బస్కి వెళ్ళిపోతాను ఆలోచన ఉందని ఫ్రీ కాబట్టి అట్లే ఉంటారు. ఇక ఏం చేయడం తప్పట్లేదు మాకైతే. అందరం ఒకరి కోసం ముచ్చట్లు పెడతాను. అడ్డమే చాలాసేపు కూర్చున్న తర్వాత మనకైతే కిరాయి వచ్చింది. అని తెలిసిన వాళ్ళు వచ్చేతో కిరాయి చెప్పారు. ఇక్కడ నుంచి మనకు బయ్యారం 7:40 ఉంటుంది. అక్కడ మార్కెట్కి అయితే కందగడ్డలు వేసుకొని పోయి వాళ్ళు అమ్ముకున్న తర్వాత మళ్ళీ తీసుకొని రావాలి. అప్ అండ్ డౌన్ అయితే అక్కడికైతే వెళ్తున్నా. అన్నయ్య వస్తుంది చూడండి. అన్నయ్య మనతో వచ్చేది అన్న వాళ్ళే. సంతలో దింపేసి అయితే అడ్డ మీదకి వచ్చేసిన టైం పాస్కి ఇట్లా ఉందామని చెప్పి మనలో ఉంటారు కదా అని చెప్పి బయ్యారం అయితే అక్కడ ఒక్కళ్ళని ఖాళీ అని కూర్చుంటామని. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. సీ టుమారో. నమస్తే అందరికి. చలో.